లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1955వ సంవత్సరం మార్చి 2వ తేదీన చేసిన ప్రసంగము. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. మనము సాధారణంగా ఎంతో విలువైన దాన్ని, బాగా ప్రయోజనకరమైన దాన్ని మరియు చాలా కాలము ఉండేదాన్ని, ఇంకొక మాటలో బాగా ఫలమిచ్చుదాన్ని కొనడానికి లేక కలిగి ఉండడానికి ఇష్టపడుతుంటాము. చాలామంది నిమ్మ చెట్లను నాటుతుంటారు. అవి వేల కొలది ఫలాలనిస్తాయి. మనం బాగా ఫలించాలని దేవుడు కోరుచున్నాడు. మనుషుని యొక్క ఆలోచన విధానము అతని యొక్క ప్రయోజకత్వాన్ని నిశ్చయించును. నీ ఆలోచనలు దైవికమైనవి, పరిశుద్ధమైనవి మరియు దేవునికి ప్రీతికరమైనవిగా ఉన్నాయా? యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనము. నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనము. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడకుండా నీ యందు ఆనందించినట్లయితే నీవు బహుగా ఫలిస్తావు. సహవాసము ద్వారా దేవుడు ఎంత చేయుచున్నాడో చూచి నేను సాధారణంగా ఆశ్చర్యపడుతూ ఉంటాను. ఎన్ని జీవితాలు మార్చబడుచున్నవో, ఎంతమంది రోగులు స్వస్థత పొందుచున్నారో నేను చెప్పలేను. మనమంతా స్వస్థపరచువారమై శరీర ఆత్మల సంపూర్ణ స్వస్థతలు చూడాలని నేను కోరుచున్నాను. మనము ఒక సీసా నెయ్యి కలిగి ఉన్నట్లయితే దాని విషయమై ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాము. అది విలువైనది, వృధా చేయబడకూడనిది. అలాగే ఒక క్రైస్తవుడు విలువైనవాడు. వ్యర్థమైన మాటలతో తన సమయాన్ని వ్యర్థం చేయకూడదు. నా సమయాన్ని ఎక్కువ ప్రయోజనకరంగా వినియోగించుటకు నేను కోరుకుంటాను. అప్పుడు నేను ఎక్కువగా ఫలించువానిగా ఉంటాను. ఎంతో పని చేయుచున్నట్టుగా నేను తలంచాను. అయితే నేనెంతో చేయుచున్నట్టు తాను తలంచలేదని దేవుడు చెప్పాడు. ప్రజలు ఆకలితో ఉన్నారు. వారు పోషింపబడవలసి ఉన్నారు. మనము సిద్ధపడి వారికి సహాయం చేయాలి. భవిష్యత్తు సేవ కొరకై నీ నమ్మకమైన ప్రార్థన మరియు నీ సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచున్నారు. మాటలు ఆలోచనలతో ప్రారంభమవుతాయి. మన తప్పైన ఆలోచనలతో మనము దేవుని ఆయాస పెట్టుచున్నాము. మనలను మనము సిద్ధపరచుకోవలసి ఉన్నాము. మన సహవాసము చిన్నదైనప్పటికీ దేవుడు మనకు గొప్ప పని అప్పగించాడు. ప్రతి ఆటంకాన్ని మరియు దాని ప్రవాహ మార్గములోని ఆనకట్టలను ముంచివేయు గొప్ప ఉజ్జీవ ప్రవాహమును మనము అడుగవలసి ఉన్నాము. దేవునితో మీ ఏకత్వము చాలా ప్రాముఖ్యమైంది. జీవమైనను మరణమైనను నేను దేవుని చిత్తము చేయుదుననుట నీ లక్ష్యమై ఉండాలి. దేవుని నుండి గొప్ప వాటిని ఆశిస్తూ దేవుని కొరకు గొప్ప వాటిని సాధించుటకు ప్రయత్నించు వారముగా మనం ఉండాలి. మన మాటల్లో లేక ఆలోచనల్లో ఆయన్ను దుఃఖపరచకుండా ఉందాం.